సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. అండ్ ఈరోజు మనం టుమారో ఆన్లైన్ సర్వర్లో ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి. అంటే ఒక టాస్క్ అనేది కాదు, చాలా టాస్క్స్ ఉన్నాయి. అది కూడా మనకి వేరే మ్యాప్లో ఉన్నాయి. ఆ మ్యాప్కి వెళ్ళాలంటేనే నాకు చాలా చిరాకులేస్తుంది. సో ఆ మ్యాప్కి వెళ్ళి మనం కొన్ని టాస్క్స్ కంప్లీట్ చేయాలి. అండ్ మనం కుజుకి తోటి కూడా కలవాలన్నట్టు. సో ఫటాఫట్ నా అవుట్ఫిట్ని కొంచెం రెడీ చేసుకున్నాను. అండ్ రెడీ చేసుకున్న తర్వాత మనం వెళ్దాం, ఎందుకంటే అక్కడ చాలా ప్రమాదం ఉంటుంది, కొంచెం కూడా కాదు. సో చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి నా అవుట్ఫిట్ కొంచెం చేంజ్ చేశాను, అంటే క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఫైనల్గా అక్కడికి వెళ్దాం. అండ్ నేను 400 మీటర్స్ దగ్గరలో ఉన్నాను. సో ఫటాఫట్ అయితే వెళ్ళిపోతాం. అండ్ అక్కడికి వెళ్ళి మనం లాస్ట్ టైం కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేసాం కదా, అంటే క్రియేట్ చేసాం కదా, దానికి టైం పట్టిందని చెప్పాను. మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఆ ఐటమ్స్ అండ్ క్రాస్ బార్ బాణాలు మనం ఈ కుజుకి ఇవ్వాలన్నట్టు. సో ఫటాఫట్ వెళ్ళి అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ వెళ్ళడానికే టైం పడుతుంది. ఈ వీడియో మొత్తం నేను ఎన్ని అవర్స్ అంటే 2 అవర్స్ ఆడాను గేమ్ని, కానీ పెట్టడం మాత్రం 15 మినిట్స్దే పెట్టాను. ఎందుకంటే అంత వీడియో లెంత్ కాకుండా కొన్ని మనకి చిన్న చిన్న సీన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ సీన్స్ని అయితే కట్ చేసేసాను. సో ఫటాఫట్ అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఏది పెద్ద ప్రమాదం అయితే ఉండకూడదు. నా దగ్గర ఉన్న వెపన్స్ని అయితే క్రియేట్ చేసి నేనైతే దీని లోపలికి అయితే వచ్చేసాను, మ్యాప్ లోపలికి. అండ్ ఏం జరుగుతుందో తెలీదు. సో ఇక్కడ ఫైనల్గా నేను కుజుకి దగ్గరికి అయితే వచ్చేసాను. సో లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుందో. ఫైనల్గా ఈయనకి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటినీ ఇచ్చేద్దాం. లాస్ట్ ఏం జరిగిందంటే ఆ ఐటమ్స్ క్రియేట్ చేశాను కదా నేను, ఈ ఐటమ్స్ని. సో ఆ ఐటమ్స్ నేను మర్చిపోయాను, సల్ఫర్ కానీ బాణాలు కానీ ఇది కానీ. సో మర్చిపోయాను. తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అసలు వీనికి ఇవ్వాలి అన్న విషయం నాకు తెలియదు. సో నేనైతే మళ్ళీ వెళ్ళి ఆ ఐటమ్స్ని మళ్ళీ అయితే తీసుకురావడం జరిగింది. సో ఫటాఫట్ వెళ్ళి దాన్ని అయితే తీసుకెళ్దాం. అండ్ ఇక్కడ ఇది ఏంటిదే చూద్దాం ఒకసారి అయితే. ఓకే, సో దీంతో కొట్టి చూద్దాం ఇది సల్ఫరా లేదా. సో దీంతో వస్తుంది. ఓ, ఇది ఉంది కదా నాకు. సో ఇది సల్ఫర్ కాదు, ఇది ఐరన్. సో దీన్ని తెడిసెపెట్టి మనమైతే మన దగ్గరికి వెళ్దాం. వీడు చూడండి ఇట్లా కూర్చున్నాడు చిల్లుగా, నేనే అట్టెడు తిరుగుతున్నా మ్యాప్లో. సో ఫైనల్గా మనమైతే వెళ్ళి మన ఇంటికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాను నేనైతే ఐటమ్స్ని. సో ఫటాఫట్ అయితే వెళ్దాం. నిన్న నైట్ ఉండే ఈరోజు మార్నింగ్ అయింది. సో ఇక్కడ కుజుకి దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ జాంబీ వస్తే వీళ్ళని ఏమన్నాడు, నన్నే అంటుండే, అయితే మంచిగా కాపుకొట్టుండు. సో వీనికైతే ఐటమ్స్ని అయితే ఫటాఫట్ ఇచ్చేసాను అన్నట్టు, సల్ఫర్ బాణాలు అది. అండ్ ఇచ్చేసిన తర్వాత వీడు కాసేపు ముచ్చట పెట్టిన తర్వాత నాకు ఒక మ్యాప్ అనేది ఇచ్చిండు, మీరే చూడండి. సో ఆ మ్యాప్ని అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే అక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో ఆ ఐటమ్స్ని కలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి రివార్డ్ దొరికింది, డెవలప్ అయిందేమనుకున్నాను. సో ఈ 3 మ్యాప్స్ లోపలికి అయితే మనం వెళ్ళాలన్నట్టు. ఆ 3 మ్యాప్ మొత్తం తిరగాలంటే సావు వస్తుంది నాకు అయితే, చేయకైతే తప్పదు కదా. సో నేనైతే బయటకి వచ్చేసాను. చలో ఫటాఫట్ వెళ్దాం. అండ్ ఇక్కడ లూట్ ఉంటే దాంట్లో ఏరుకున్నాను, కానీ ఏం దొరకలే. అండ్ బయట నేను ఇట్లా వెళ్ళంగానే వీడిని ఎవరో చంపేసిరు. అండ్ అటు సైడ్ చూస్తే అటువైపు ప్లేయర్ ఉన్నాడు. సో ఆ ప్లేయర్ తోటి నేను తప్పించుకోవాలనుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని దొబ్బిపోతాడు. దాని ఒక్కటే భయం ఉంటుంది. నేను కూడా చంపగలుగుతా, కానీ బై ఛాన్స్ చంపలేకపోయాను అనుకో, నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటినీ ఏరుకుంటాడు. అప్పటికి నాకు భయం అవుతుంది, కానీ కొంచెం చూసుకుంటా ముందుకు వెళ్ళిపోయా. సరేలా అనేసి ఫటాఫట్ మన మిషన్ అయితే కంప్లీట్ చేయాలి కదా అనేసి ముందుకు వచ్చేసాను. అండ్ ఇక్కడతో మన టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక న్యూస్ పేపర్ దొరికింది, దేనికి సంబంధించిందో నాకు కూడా తెలీదు. అండ్ ఈ మాన్స్టర్ తోటి పోరాడాలి అంటే నాకు చాలా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సో ఇక్కడ కూడా కొన్ని న్యూస్ పేపరే దొరికింది నాకు. అండ్ ఇటు సైడ్ ఏం దొరుకుతుందో అయ్యా. ఓకే, సో ఇటువైపు ఒక డ్రాయింగ్ దొరికింది నాకు, ఎవరో చిన్నపిల్లలు చేసిరు అన్నట్టు. అండ్ నేను ఇంకొకటి అటువైపు కార్నర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదే మ్యాప్లో ఉన్న టాస్క్ అయితే 3 ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పాను కదా, సో అదైతే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇట్ సైడ్ కూడా కొంచెం డేంజర్ ఉండే, బట్ అంతగా కాదు. లాస్ట్ వన్ ఈ మాన్స్టర్ తోటే నాకు చాలా దిమాగ్ ఖరాబ్ అవుతుంది, లేదంటే అన్నీ ఓకేనే. సో ఫైనల్గా నేను ఇక్కడికి వచ్చేసాను, బట్ పాయిజన్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న లూట్ని నేను ఏర్కోలేకపోయాను. సో ఫైనల్గా ఇక్కడ ఇంకో కాల్ వచ్చింది. నేను ఇక్కడే చచ్చిపోతానేమో భయంతో అయితే
నేనైతే మన ప్లేస్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ ఐటమ్ లాస్ అవ్వడం కంటే మన మ్యాప్కి వెళ్ళి మనం అక్కడ చావడం బెటర్ అనుకొని నేనైతే మ్యాప్ని ఎగ్జిట్ చేశాను. ఫైనల్గా నేను మా ఇంటికి అయితే మన బేస్కి అయితే వచ్చేసాను అన్నట్టు. బట్ ఇక్కడ నాకు పాయిజన్ ఇంకా తగ్గలేదు, కానీ ఇక్కడికి వచ్చాక తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు నేను కొంచెం మెడికేట్ లాంటివి వేసుకోవాలి అండ్ క్రియేట్ కూడా చేసుకోవాలి. సో ఫైనల్గా క్రియేట్ చేసుకున్నాను. హెల్త్ గిట్లా అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళాలి. సో చలో గైస్ ఫటాఫట్ అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళి ఇంకా చాలా మిషన్స్ ఉన్నాయి. చాలా మిషన్స్ని కూడా మనం కంప్లీట్ చేయక తప్పదు. సో ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చేసాం అండ్ లెట్స్ గో ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో ఓకే, దీని ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? కుజుకి దగ్గరికి అయితే వెళ్ళాలన్నట్టు. మేబీ అక్కడే అనుకుంటున్నాను, తెలీదు, చూద్దాం అక్కడికి వెళ్ళి. ఓకే, కుజుకి దగ్గరికి వెళ్ళాలి. సో ఈసారి ఏం టాస్క్ ఇస్తాడో అయ్యా, నాకైతే పెద్ద దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. వీళ్ళు ఒకరు, సో వీటిని అయితే చంపేశాను. అండ్ ఫైండ్ ద కుజుకి, ఇక్కడే ఉంటాడు కదా, ఎక్కడికి పోతాడు? ఓ షిట్ గైస్, వీడు చచ్చిపోయిందా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడు చచ్చిపోతాడని. పాపంలో నాయన. సరేలే, వీడు చచ్చిపోతే వీళ్ళ దగ్గర లూట్ మనదే కదా. సరేలే, లూట్ అయితే ఏరుకుంటాను నేనైతే. బట్ వీడు చచ్చిపోయాడు, మన తప్పు కాదు, వీడు పోరాడలేకపోయింది కదా. సో వీని దగ్గర అయితే చాలా బాగా ఐటమ్ దొరికాయి. అండ్ వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఉండే కదా, వాళ్ళ దగ్గర కూడా ఐటమ్ దొరికాయి నాకు. బట్ నా డిసిజన్ ఏంటంటే ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళి ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా పెట్టేయాలి, లేదంటే నేనైతే ఇక్కడ లాస్ అయిపోతాను. సో నేనైతే ఫటాఫట్ బయలుదేరిన మన ఇంటికి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనం వేరే టాస్క్ కంటే ఈ సామాన్ నాకు ముఖ్యం. ఎందుకంటే ఈ సామాన్ మళ్ళీ క్రియేట్ చేయలేను నేను. అండ్ ఇక్కడ మనకి కటానా కూడా దొరికింది. సో వీటన్నిటిని కూడా ఫైనల్గా మన బేస్లో అయితే వచ్చేసాను. ఇక్కడ పెట్టేస్తాను అన్నట్టు. ఇక్కడ పెట్టాక చూద్దాం. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఫైనల్గా పెట్టేశాను అన్నట్టు. ఒక తుపాకీ తీసుకున్నాను అండ్ కటానా తీసుకున్నాను. వీటిని తీసుకొని ఇప్పుడు మన మిషన్స్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఐటమ్ అన్నీ అక్కడ లాస్ అయిపోతాయి. చిన్న మిస్టేక్ అయినా అన్నీ లాస్ట్ అయిపోతాయి. సో దానికంటే బెస్ట్ మనం బేస్కి వెళ్ళి ఆ ఐటమ్స్ పెట్టేస్తే బెటర్. నా సజెషన్ అయితే ఇదే. నేనైతే ఇట్లానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్లో రాయండి. సో ఇప్పుడు నేను అక్కడికి మళ్ళీ వెళ్ళాలి, మన టాస్క్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయాలి. సరేలే, ఫటాఫట్ అయితే వెళ్దాం. అండ్ ఇటు సైడు చాలా మ్యాప్లో నేను చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్తాను. ఎందుకు అంటే చుట్టూ జాంబీస్ లేదంటే మాన్స్టర్స్, ఆ 2-3 కుక్క అన్నీ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తాయి అన్నట్టు. సో ఫైనల్గా నేను చూడండి, అటు సైడ్ ఎంత మంది ఉన్నారు. కింద ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది, అటువైపు కూడా 2 ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను ఈ బ్యాట్ తోటి వేసేస్తున్నాను. కానీ బ్యాట్ మాత్రం మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్లో నాకు తెలియలేదు, కానీ తర్వాత నేను ఆడుతూ నాకైతే తెలిసింది. అండ్ నాకు ఈ గేమ్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఏ మిషన్ అయినా చాలా క్లియర్గా ముందుకు పెడుతుంది అన్నట్టు. సో అందుకే నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మ్యాప్ చాలా బాగుంది. మ్యాప్ బాగలేదు, గేమ్ బాగుంది. సో ఫటాఫట్ నేనైతే ఇంకొక 100 మీటర్స్ దూరంలో ఉన్నాను. సో అక్కడికి వెళ్ళి నేను నా మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో లెట్స్ గో. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సౌండ్స్ వస్తే వాటిని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ నేను 100 మీటర్స్ దూరంలో ఉన్నాను, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. సో ఇక్కడ నా మొబైల్ అనేది కూడా చాలా ల్యాగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నాకు చాలా చిరాకు లేసింది, బట్ నేనేం చేయలేను. సో ఇక్కడ ఇంకో టాస్క్ ఏమి ఇచ్చారంటే నాకు, చూద్దాం, ఒక్క నిమిషం మర్చిపోయాను. సో మనకి ఇక్కడ ఉన్న వీటిని చంపాలన్నట్టు. అండ్ ఇక్కడ నా ఫోన్ అనేది చాలా ల్యాగ్ అయింది అండ్ నాకు చాలా ఇరిటేట్ కూడా వచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఏరుకోవడం అనేది కూడా టాస్కే అన్నట్టు. సో దాన్ని కూడా నేను కంప్లీట్ అయితే చేశాను. ఓకే, సో ఫైనల్గా అయితే దీన్ని తీసుకున్నాను. అనవసరమైన ఐటమ్స్ని ఇగ్నోర్ చేశాను. అండ్ లెట్స్ గో మన సెకండ్ మిషన్కి. అండ్ ఇటువైపు ఏముంది? ఓకే, సో ఇంకో మ్యాప్ అనేది దొరికింది మనకి. ఓకే, సో ఇటువైపు వెళ్ళాలి మనం ఇప్పుడు. అండ్ దీన్ని కూడా తీసుకున్నాం, ఎందుకంటే దీంతో మనం హ్యామర్ చేయొచ్చు. లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్దాం. అండ్ నేను ఇక్కడున్నాను, నేను వెళ్ళగలనా లేదా అనేది చూస్తున్నాను. సరేలే, వితౌట్ టైం వేస్ట్ గేమ్ని అయితే చూద్దాం. నేను మ్యాప్లో దాని లొకేషన్ చూస్తే నాకు ఏమీ ఏర్పడలేదు, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అదేం టాస్క్ అనేసి. సో చాలా జాగ్రత్తగా నేను ఆడాను. బై ఛాన్స్ మీరు ఈ వీడియోని చూసి ఆ గేమ్ ప్లే చేస్తే మాత్రం మీకు అన్నీ ఈజీగా అర్థమవుతాయి. అండ్ మీరు చాలా ఐటమ్స్ని బ్యాగ్లో పెట్టుకొని ఇక్కడికి వస్తారన్నట్టు.
సో ఓకే, నాకైతే ఇక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ కొన్ని లాస్ అయ్యాను నేను. ఇప్పుడు నేను మీకు అది అన్నీ చూపించలేదు, బట్ చాలా ఐటమ్స్ లాస్ అయ్యాను నేనైతే. ఎందుకంటే ఇవి ఎప్పుడు మన దగ్గర వస్తాయో సడన్గా తెలియదు మనకి. ఎక్కడ పడితే అక్కడ చాలా ఉంటాయి ఇవి, సో మనకి తెలీదు. అండ్ దీంట్లో చాలా హై ప్లేయర్స్ వస్తారు. అంటే మనకి ఫస్ట్ మ్యాప్లో అంతా ఉండరు, కానీ దీంట్లో మాత్రం చాలా ప్లేయర్స్ ఉంటారు. నాకు చాలాసార్లు జంపారు ఆల్రెడీ, కానీ వీడియో పెట్టలేదు నేను. సో ఓకే, లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం. అండ్ అటు సైడ్ ఏముందో అనేది కూడా చూద్దాం. ఓకే, సో అటువైపు చాలా ఇవి ఉన్నాయి మాన్స్టర్స్ అయితే. అండ్ వీటి దగ్గర కూడా నా ఫోన్ ఎంత ల్యాగ్ అయిందంటే అంత ల్యాగ్ అయింది. నేను తుపాకీతో కొట్టడానికి ట్రై చేశాను, బట్ కుట్టలేకపోయాను. కానీ కటానాతో అయితే చాలా స్మూత్గా ఒకరికొకరిని ఈజీగా వేసేస్తున్నాను అన్నట్టు. సో ఇక్కడ నాకు రివార్డ్ కూడా వచ్చింది, అది చాలా మంచి విషయం. అండ్ 18 లెవెల్కి అయితే డెవలప్ అయ్యాను నేను. అండ్ ఈ మాన్స్టర్ నేను చూసుకోలేకపోయాను, సో అందుకే నేను చంపడానికి కొంచెం ఇబ్బంది అయింది. అండ్ ఫైనల్గా మన టాస్క్ ఇది అన్నట్టు. సో చూద్దాం ఈ టాస్క్ దగ్గర ఏమేమి చెయ్యాలో మనము. నాకు కూడా తెలీదు, బట్ చూద్దాం గైస్ ఏం జరుగుతుందో. ఓ, చచ్చిపోయాను. తుపాకీని కూడా లాస్ అయ్యాను. సరేలే, ఇన్ని ఐటమ్ లాస్ అయినాక ఆ తుపాకీ ఎంతది. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ని అయితే మళ్ళీ నేను మన బ్యాగ్లో అయితే పెట్టాలి. అండ్ పెట్టాక నేను మళ్ళీ వెళ్ళాలి ఆ మ్యాప్కి. అండ్ ఈసారి నేను చాలా ఐటమ్స్ని కలెక్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ కావాలి నాకు, ఎందుకంటే నేను ఇంకొన్నిటిని బిల్డ్ చేయాలి కాబట్టి నాకు ఐటమ్స్ కావాలి. అవి కూడా నేను ఇంకా అక్కడ క్రియేట్ చేశాను, ఎందుకంటే మ్యాప్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాను కదా. నేను మ్యాప్ని ఎంత ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి నాకు ఏదైనా ఐటమ్స్ కావాలి. సో ఇప్పుడు మనకి ఇంకో మిషన్ దొరికింది అన్నట్టు. ఆ మిషన్ మీదకి అయితే ఫటాఫట్ వెళ్దాం మనము, వితౌట్ టైం వేస్ట్ చేయకుండా. సో లెట్స్ సీ గైస్, ఆడ మనకి ఇప్పుడు ఏం దొరుకుతుందో, అక్కడ నుంచి మనకి ఏం టాస్క్ ఇస్తారు. సో ఈ టాస్క్స్ అయితే చాలా అంటే చాలా చాలా దిమాక్కరమైన టాస్క్స్, బట్ కంప్లీట్ చేస్తే మనకి లెవెల్ అప్ అవుతుంది. లెవెల్ అప్ అవడానికి ఈజీ అవుతుంది. సో అందుకే నేను ఈ టాస్క్స్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ టాస్క్స్ని కంప్లీట్ చేస్తే కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, వావ్ అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే వీటిని చంపాలి. అండ్ ఇక్కడ నాకు ఏం దొరికింది అనేది అంటే, ఓకే, సో ప్రింటెడ్ పేపర్ మనకి కావాలి 3. సో ఆ బ్లూ ప్రింట్ అవి మనకి కావాలి 3. సో నాకైతే 3 దొరికేసింది, అండ్ మీకు కూడా దొరికేస్తుంది. ఈ మిషన్ని కంప్లీట్ చేస్తే మార్క్ ఉంటుంది కదా. సో స్క్రాప్, ఓకే, సో మనకి అది కూడా కావాలి, స్క్రాప్ కూడా కావాలి అది. అండ్ బ్లూ ప్రింట్ పేపరో అదేందో నాకు కూడా తెలీదు. సో అవైతే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం లాస్ట్ వీడియోలో వెళ్ళాం కదా, అవి నేను చంపేస్తే తుపాకీ లాస్ అయ్యాను. సో అక్కడికి వెళ్ళి పెట్టాలన్నట్టు ఇది, కానీ ఇది ఒక్కటే ఇక్కడ మిగిలిపోయింది అన్నట్టు. సో దీన్ని కూడా ఫటాఫట్ వేసాను. అండ్ పాయిజన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, 40కి వెళ్ళింది. అండ్ ఇప్పుడు తగ్గుతుంది, బట్ నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నాను. సో ఈ ఐటమ్స్ అన్నిటిని అది ఇక్కడ పెట్టేశాను. అండ్ మళ్ళీ చచ్చిపోయాను గైస్, అంతే. ఎందుకంటే నా దగ్గర హెల్త్ లేదు కాబట్టి నా ప్రాణాన్ని కోల్పోయాను. అండ్ ఈసారి మనం బ్యాట్ అనేది కోల్పోయాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇంకో కొత్త ఐటమ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వితౌట్ టైం వేస్ట్ నేనైతే ఫటాఫట్ వెళ్ళి ఆ ఐటమ్ని అయితే క్రియేట్ చేశాను. సో నేను క్రియేట్ చేశాను హ్యామర్, ఎందుకంటే దీంతో చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది ఇది. సో అందుకే నేను దీన్ని చేశాను. అండ్ హ్యామర్ అండ్ మనకి బ్యాట్, ఇవి రెండు కూడా డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ మ్యాప్లో. సో ఇంకో టాస్క్ ఏంది అనేది నేనైతే మళ్ళీ అక్కడికి వెళ్ళాను. మేబీ మనకి అక్కడ ఏదైనా ఐటమ్ దొరుకుతుందేమో అని నేను అనుకుంటున్నాను, బట్ ఏంది అనేది అక్కడికి వెళ్ళి తెలుస్తుంది మనకి. సో లెట్స్ సీ గైస్ ఏం జరిగిందో. కానీ కుజూకియా సంథింగ్ పేరు మర్చిపోయాను మళ్ళీ. సో అతను అయితే చచ్చిపోయాడు, దానికి మనం ఏం చేయలేము. అండ్ ఇట్ సైడ్ అయితే చాలా లూట్ అనేది ఉంది. నేను ఫస్ట్ ఏరుకుందాం అనుకున్నాను, బట్ సరేలే మన దగ్గర టైం లేదు కదా అనేసి నేనైతే మిషన్ మీదకి వెళ్ళాను. ఎందుకంటే మనకి మిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ గేమ్. సో అందుకే సో చలో గైస్, మిషన్ని కంప్లీట్ చేస్తే మనకి చాలా ప్రాఫిట్స్ వస్తాయి, కొత్త ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ మ్యాప్ని కూడా ఆ విధంగానే ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇంతవరకు నేను మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఈ మిషన్ ద్వారా నేను మ్యాప్ని కూడా తెలుసుకున్నాను అన్నట్టు. సో ఆ విధంగా ఇది ఓకే. సో ఇక్కడ మనకి ఏం టాస్క్ దొరికిందో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏముంది? ఇక్కడ ఈ మాన్స్టర్ వచ్చాడు. మాన్స్టర్ కాదు, జాంబీ కూడా కాదు, ఏలియన్ ఆడు. సో ఓకే, ఇక్కడ మనకేం దొరికిందో చూడాలి. వీళ్ళు బతకనియర్రా అయ్యా, సరేలే. సో ఇక్కడ మనకి ఇంకో ఫోన్ వస్తుంది, టిడింగ్. సో ఇప్పుడు ఫోన్ నిలబెట్టి హాయ్ హలో అండ్ నా ఫైండ్ రివార్డ్ అంట. నా రివార్డ్ ఇది అన్నట్టు. దీంట్లో ఏముంది కూడా నాకు తెలియలేదు. అండ్ చూసారు కదా ఇందాక లెవెల్ అప్ అయింది.
18ది. సో ఇట్ సైడ్ మిషన్ అనేది మనం వచ్చే వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో దీంట్లో మనం కొన్ని బాక్సెస్ని అంటే కొన్ని అదే మనకి కంటెంట్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ ఓపెన్ చేసి చూడాలి. బట్ ఇక్కడ నేను ఈ మిషన్ని కంప్లీట్ చేయలేకపోయాను. ఈ మిషన్ని మనం వచ్చే వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఈ మిషన్ చాలా అది అండ్ ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ కూడా కావాలి, అంటే లైక్ వెపన్స్ అవన్నీ. సో అవన్నీ వచ్చే వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడైతే నేను మళ్ళీ చచ్చిపోయాను. సో లాస్ అయిన ఐటమ్స్ ఇవి. సో ఈ వాళ్ళకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు కనిపించింది కమెంట్లో పెట్టండి. మరో వీడియోలో త్వరగా కలుద్దాం. బాయ్, టాటా, నమస్తే.